హలో హాయ్ అండి. గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణి లక్ష్మి. సో ఇదైతే నేను మార్నింగ్ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. అందుకే గుడ్ మార్నింగ్ చెప్పేస్తున్నాను. ఇదైతే ఆఫ్టర్నూన్ వర్క్ అనమాట నిన్న. సో వీడియో అయితే షూట్ చేశాను. ఎడిట్ చేయలేదు. అందుకే ఈరోజైతే ఎడిట్ చేస్తున్నాను. యాక్చువల్గా అయితే ఈరోజు వరలక్ష్మి వ్రతం అనమాట. సో పొద్దున్నే ఇంకా అవన్నీ క్లీన్ చేసుకొని వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను. సో డైలీ ఒక 3 వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను. ఫస్ట్ లాంగ్ వీడియోస్కి అయితే ప్రిఫరెన్స్ ఇస్తానండి. తర్వాత షార్ట్స్కి ఇస్తాను. తర్వాత వచ్చేసి లైవ్కి ఇస్తాను. సో మనకి లాంగ్ వీడియోస్ ఇంపార్టెంట్ కదా. ఫస్ట్ షార్ట్స్ అప్లోడ్ చేయాలా, లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేయాలంటే నన్ను అడిగితే ఫస్ట్ లాంగ్ వీడియోస్ అయితే అప్లోడ్ చేయండి. నేనైతే ఒక వీడియో చూశాను. ఆ వీడియోలో ఒక అమ్మాయి డైలీ ఒక లాంగ్ వీడియో అలా 365 డేస్ పెట్టేసిందంట. కానీ 365 డేస్‌కి ఒక 1000 మెంబర్సే వచ్చారంట. అంటే 1 ఇయర్‌కి తనకి 1K సబ్స్క్రైబర్సే వచ్చారంట. అయినా పర్వాలేదని ఎప్పుడు ఆగకుండా డైలీ ఒక వీడియో పెట్టేసేదంట. సో నేనిప్పుడు 3 వీడియోస్ పెడుతున్నాను. కుదిరితే ఒకటైనా పెట్టచ్చండి. లేకపోతే 2 గానీ, 3 గానీ ఎన్ని మీకు వీలైతే అన్ని పెట్టేసేయండి. ఎందుకంటే మనకి ఒక వీడియో నాకు నచ్చుతుంది. ఒక వీడియో మీకు నచ్చుతుంది. సో నేను నిన్న నా వీడియోస్ అయితే చూడండి. నేనైతే గనుక 3 వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను. అందులో ఒకదానికి వ్యూస్ అనేటివి బాగా వచ్చాయి. సో ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయండి, వాచ్ అవర్స్ బాగా వస్తాయి అన్న వీడియోకి ఒక 94 వ్యూస్ అయితే వచ్చాయన్నమాట. సో అలాగా జనాలకి ఎలాంటి వీడియోస్ నచ్చుతాయో మనకు తెలీదు. సో అందుకోసమని చెప్పేసి మనము మన ఛాన్సెస్ డైలీ ఒక 4 నోటిఫికేషన్స్ మాత్రమే పోతాయి మన ఛానల్ నుంచి. సో అందులో ఒక 3 వీడియోస్ వచ్చేసి లాంగ్ వీడియోస్ పెట్టుకుంటాను. ఒకటి వచ్చేసి లైవ్ పెట్టేస్తాను. ఇంకా మిగతావి షార్ట్స్ పెట్టకపోతే కష్టం. సో షార్ట్స్ పెడతాను. తర్వాత వచ్చేసి లైవ్ కూడా ఇచ్చేస్తాను. అందుకే నోటిఫికేషన్స్ రావడం లేదు అంటున్నారు. కానీ నేను వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం వల్ల నోటిఫికేషన్స్ అనేటివి డైలీ నా ఛానల్ నుంచి 4 గానీ, 3 గానీ వస్తాయి. సో అందుకోసమనే నోటిఫికేషన్ అయితే కనిపించడం లేదు. సో మార్నింగ్, ఆఫ్టర్‌నూన్ నేను కొంచెం మార్నింగ్ రైస్ చేశాను. సో అది వేస్ట్ అయిపోతుంది కదా. అందుకోసం అని చెప్పేసి సో పీజీలోకి లెమన్ రైస్ అయితే కలిపేశాను. సో నేను ఉదయమే కొంచెం బీన్స్ ఉన్నాయి. బీన్స్, మునక్కాయ ఉంటే కొంచెం ఉడకబెట్టేసి పెట్టేసుకున్నాను. సో ఫ్రై అయితే చేద్దామని చెప్పేసి సో ఫ్రై చేస్తున్నాననమాట. సో ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్స్‌కి నా ఆన్సర్స్ అనమాట. సో లాంగ్ వీడియోస్ అయితే పోస్ట్ చేయాలంటే లాంగ్ వీడియోస్ ఎలా షూట్ చేయాలి? ఏం మాట్లాడాలి? సో నాకు కూడా సేమ్ డౌట్ వచ్చిందనమాట. సో ఫస్ట్‌లో నేను కూడా కన్‌ఫ్యూజ్ అయ్యాను. అసలు లాంగ్ వీడియోస్ తీస్తాను. అందులో మ్యాటర్ ఉండాలి కదా. మ్యాటర్ ఉంటే కదా జస్ట్ మనం తీసిన వీడియో తీసినట్టే యూట్యూబ్‌లో పెట్టేస్తే ఇంకా మనకి కాపీరైట్ వస్తుంది. తర్వాత మానిటైజేషన్ అయితే అవ్వదనమాట. వీడియో షూట్ చేయాలి. షూట్ చేసిన తర్వాత ఆ మొత్తం బ్యాక్‌గ్రౌండు సౌండ్స్ అయితే ఏమొస్తున్నాయో అవన్నీ తీసేయాలి. తర్వాత మనం ఓన్‌గా వాయిస్ ఓవర్ మీ దగ్గర మైక్ ఉంటే మైక్‌తో ఇచ్చేసేయండి. లేకపోతే కైన్ మాస్టర్‌లో మనం స్పీకర్ ఆన్ చేసుకొని డైరెక్ట్‌గా ఇచ్చేసేయొచ్చు. సో అలాగా ఇచ్చేసేయండి. అలా ఇచ్చిన వీడియోస్‌ని మనం యూట్యూబ్‌లో అప్లోడ్ చేసుకుంటే అప్పుడు మనకేం కాదు. సో నేనైతే ఇలాగే చేస్తున్నాను. సో ఇప్పుడు వీడియోస్ ఏం మాట్లాడాలి? సో నా వీడియోస్ అయితే గమనించండి. సో నేనైతే గనక జనాలు చూసే వాళ్ళకు నెక్స్ట్ ఏమవుతుందా అని ఇంట్రెస్టింగ్‌గా ఉండాలి. సో అలా ఉన్నప్పుడే మన వీడియోస్‌కి వాచ్ అవర్స్ వస్తాయి. వ్యూస్ అనేటివి బాగా వస్తాయన్నమాట. సో చూద్దాం. మన ఛానల్ లోపలికొచ్చాక ఒక వీడియో ఓపెన్ చేస్తే ఒక 5 మినిట్స్, 10 మినిట్స్ అయినా వెయిట్ చేయాలి. సో నెక్స్ట్ ఏమవుతుందా చూడాలని చెప్పేసి. అలా స్టే చేస్తేనే మనకు వాచ్ అవర్స్ వస్తాయి. జస్ట్ గోంగూర పచ్చడేనా అంతేనా? జస్ట్ ఒక వీడియోస్ ఒక్క వీడియో మాత్రమే పెట్టకండి. సో మార్నింగ్ నుంచి నేను బయటికెళ్ళాను. నాకు చిక్కడం లేదు. షాప్‌కెళ్ళాను. చట్నీ చేయాలనుకుంటే ఫైనల్‌గా చిక్కింది. సో బయటికెళ్ళినప్పుడు వ్యూ తీయండి. వ్యూ తీసి మొత్తం క్యామ్‌తో వీడియో తీయండి. వీడియో తీసి ఔట్ సైడ్ ఇక్కడైతే చిక్కలేదు, అక్కడైతే చిక్కలేదు. అలా ఏదో ఒకటి మాట్లాడుతూ ఉండాలి. సో అది ఒక వీడియో అవుతుంది. అది ఒక 5 మినిట్స్ అయిపోతుంది. సో డైలీ ఎంత టైంలో వీడియో పెట్టాలంటే 15 మినిట్స్ పెట్టండి. 10 మినిట్స్ అంటే మళ్ళీ చాలా తక్కువ అయిపోతుంది. సో అందుకోసమని ఒక 15-20 మినిట్స్ వీడియో అయితే పెట్టేసేయండి. 10 మినిట్స్ అయితే మనకు వ్యూస్ అంతగా కనిపించవు. సో 15 మినిట్స్ అయితే మీడియంగా
అంటుంది. సో బయటికెళ్ళాను. ఇంకా తీసుకొచ్చిన వెంటనే ఫస్ట్ వాష్ చేసుకోవాలి. సో వంట వీడియోస్ చేసేవాళ్ళైతే ఇలాగ వాష్ చేసి, మా స్టైల్‌లో అయితే మేము ఇలాగ చట్నీ అయితే ఇలా దంచుకుంటాము, ఇలా మిక్సీలో వేస్తాము అలా చెప్పేసేయండి. లేదు నేను బయటకొచ్చాను, సో బయట వీడియోస్ అయితే ఏం చేయాలి, నేను పల్లెటూరులో ఉంటాను. సో అలా అయినప్పుడు సో ఈరోజైతే పిల్లల లంచ్ బాక్స్‌కి లేట్ అయిపోయింది. నేను కూడా కొంచెం హెడేక్‌గా ఉంది, తలనొప్పిగా ఉంది. సో ట్రై చేయండి, ట్రై చేస్తూ ఉండండి. ఈరోజు కొంచెం తప్పుగా మాట్లాడడం, సరిగ్గా వాయిస్ ఓవర్ ఇవ్వలేకపోయాను. సో నెక్స్ట్ వీడియోస్ ఏమవుతుందంటే ఇంకొంచెం బాగా ప్రాక్టీస్ అవుతుంది. అంతేగాని ఫస్ట్ వీడియోస్‌తో మాత్రమే ఆగిపోవద్దు. సో నెక్స్ట్ వీడియోలో ఇంకొంచెం బాగా డెవలప్ అయ్యి మనం బాగా వాయిస్ ఓవర్ ఇస్తాం. సో నా ఫస్ట్ వీడియోస్ గమనించండి. అప్పటికంటే ఇప్పుడు కొంచెం బాగా డెవలప్ అయ్యి మంచి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. అంటే ఏం మాట్లాడాలా, ఏంటి అని చెప్పేసి మనకంటూ ఒక ఐడియా వస్తుంది. ఒక 10 వీడియోస్ చేయండి. 10 వీడియోస్ తర్వాత మనకు ఒక ఐడియా వస్తుంది. ఎలా మాట్లాడాలా, ఏం మాట్లాడాలి. జనాలకి బోరింగ్‌గా ఉండకుండా మనం ఏదో ఒకటి మాట్లాడుతూ వాళ్ళని ఇంప్రెస్ చేయాలి. అప్పుడే మనకు వాచ్ అవర్స్ వస్తాయి. సో వీడియోస్ పెడుతున్నామక్క, కానీ మాకు వ్యూస్ అయితే సరిగ్గా రావడం లేదు. ఒక 20 వ్యూస్ వస్తున్నాయి, 30 వ్యూస్ వస్తున్నాయి. నా ఛానల్‌కి కూడా అంతే 20 వ్యూస్, 30 వ్యూస్, కానీ ఆగడం లేదు. డైలీ 3 వీడియోస్ అయితే పెట్టేస్తున్నాను. సో అందులో మనకి ఏదన్నా ఇంపార్టెంట్ కంటెంట్ కొంచెం పెట్టేస్తున్నాను. బయట షాపింగ్ కూడా కొంచెం పెట్టేస్తున్నాను. సో ఇలాగనమాట. మీకు ఏ వీడియో నచ్చితే ఆ వీడియో తీయండి. బ్యాక్‌గ్రౌండ్ ఏదో ఒకటి మాట్లాడుతూ ఉండండి. సో అలా చేసి కైన్ మాస్టర్‌లో సేవ్ చేసుకొని అప్లోడ్ చేయండి. అండ్ కైన్ మాస్టర్‌లో నాకు ఎడిటింగ్ అడుగుతున్నారు. సో నా దగ్గర ఉండేది ఒకే ఒక మొబైలు. అందులో చూపించలేకపోతున్నాను. సో నెక్స్ట్ ఏదైనా మొబైల్ వచ్చినప్పుడు ఒక 2 డేస్ తర్వాత డెఫినెట్‌గా అప్లోడ్ చేస్తాను. జస్ట్ ఒక 5 మినిట్స్ ఎడిటింగ్ చేస్తాను. 5 మినిట్స్ కూడా తీసుకోనండి. 2 మినిట్స్‌లో ఎడిటింగ్ చేస్తాను. వాయిస్ ఓవర్ ఇంకా ఎన్ని మినిట్స్ ఉంటే అన్ని మినిట్స్ ఇవ్వక తప్పదు కదా! 17 మినిట్స్ వీడియో ఇది. 17 మినిట్స్ నేను వాయిస్ ఓవర్ ఇవ్వాల్సిందే. సరే ఓకే మరి. సో ఇప్పుడైతే నేనేం చేస్తున్నానంటే రేపు వరలక్ష్మి వ్రతం కదా! నాకు కొన్ని స్టిచెస్, బ్లౌజెస్ ఇచ్చేటివి ఉన్నాయి అర్జెంట్‌గా. సో బయటికైతే వచ్చాను. సో ఇక్కడ లైనింగ్స్ అవన్నీ తీసుకుంటున్నాను. మన ఏపీ కంటే ఇక్కడ కొంచెం లైనింగ్స్ అయితే తక్కువ అనమాట. కాకపోతే క్వాలిటీ కొంచెం తక్కువ ఉంటుంది. పాలిస్టరే ఉంటుంది, కాటన్ అయితే ఉండదు. సో బయటకొచ్చాను కదా! చూపిస్తున్నాను. ఇక్కడ నైటీస్ అవన్నీ సేల్‌కున్నాయి. మేడం అవి ప్రమోట్ చేయండి శారీస్ అవన్నీ అంటే, నా ఛానల్‌కి మానిటైజేషన్ అవ్వలేదు. మానిటైజేషన్ అయ్యాక వచ్చి ప్రమోట్ చేస్తానని చెప్పాను. అంతకుముందు 5K సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదా! ఆ ఛానల్‌లో అయితే రిక్వెస్టింగ్‌గా అడిగారు. కానీ నేను చేయలేదు. మానిటైజేషన్ అయిపోయాకే ప్రమోషన్స్ ఏవైనా చేయండి. అంతకుముందు ఎలాంటి ప్రమోషన్స్ చెయ్యకండి. అంటే మనకు మానిటైజేషన్ అనేది ఆగిపోతుంది. మానిటైజేషన్ కాకుండా ప్రమోషన్స్ ఎలా చేస్తామని మనకైతే గనుక ఛానల్ అయితే ఆగిపోతుంది. సో అందుకే నేను చేయడం లేదు. కొన్ని కొన్ని వస్తాయన్నమాట మాకు కూడా. జస్ట్ అక్క నీకుండే 8K సబ్స్క్రైబర్స్‌కి, అంటే 800 మంది సబ్స్క్రైబర్స్‌కి నీకు ప్రమోషన్స్ వస్తాయా అంటే, ఈ ఛానల్ కాదండి. నాకు ఇంకో ఛానల్ ఉంది, కళ్యాణి యూట్యూబర్ అని. అది స్టార్ట్ చేసి 1 ఇయర్ అయిపోయింది. సో అందులో వచ్చేసి 5.5, 6K వరకు సబ్స్క్రైబర్స్ ఉన్నారు. సో మనకి అంటే వాళ్ళకి అమౌంట్ తక్కువ కదా! ఇప్పుడు ఏముంది, జస్ట్ ఒక శారీ 500 రూపీసు, అది మాత్రమే పంపిస్తాం ప్రమోట్ చేయండి అంటే. నాకు మా రిలేటివ్స్ అంతా ఇప్పుడు శ్రావణ మాసం అట్‌లీస్ట్ ఒక 5 శారీస్ పోయినా గానీ వాళ్ళకి బెనిఫిటే గదా! సో అలాగొచ్చేసి మనకు ఏ చిన్నది 500 గానీ, 500 నుంచి 1000 పైన ఏ చిన్న ఆపర్చునిటీ వచ్చినా గానీ వదులుకోకండి. ఎందుకంటే ప్రమోషన్స్ చేస్తా ఉంటే, ఓకే తను ప్రమోషన్స్ చేస్తూ ఉంది, బాగా చూస్తా ఉందని మనకు 1 బై 1 ఏ చిన్న అవకాశాన్ని గూడా మనం వదులుకోకూడదనమాట. సో నెక్స్ట్ వచ్చేసి అమౌంట్ ఎంత తీసుకోవాలి? సో ఇప్పుడు మీకుండే సబ్స్క్రైబర్స్‌ని బట్టి, సో మా ఫ్రెండ్స్ కొంతమందున్నారు. ఒక అమ్మాయికి 60K సబ్స్క్రైబర్స్, ఒక అమ్మాయికి 1,00,000, ఒక అమ్మాయి 20K, ఇంకొక అమ్మాయి 30K. సో 20K ఉండే అమ్మాయికి ప్రమోషన్స్ వచ్చినాయంటే గనుక, ఇప్పుడు ఒక డ్రెస్ వచ్చింది. ఆ డ్రెస్ స్టిచ్ చేయడానికి 500 రూపీస్. కానీ తనకు డ్రెస్ మాత్రమే ఇస్తాము మేము. ఇంకా ఎక్స్ట్రా పేమెంట్ ఇవ్వలేమంటే ఎందుకంటే తను ఒక వీడియో పెట్టగానే అట్‌లీస్ట్ ఒక 20K సబ్స్క్రైబర్స్ అంటే ఒక 35K దాకా వస్తాయి షార్ట్స్‌కి అయితే గనుక. లాంగ్ వీడియోస్ అయితే ఒక 2K, 3K వరకు వస్తాయన్నమాట. సో అలా వ్యూస్‌ని బట్టి మనం డిమాండ్ అయితే చేయొచ్చు అమౌంట్.
60K సబ్స్క్రైబర్స్ ఉన్నారు. సో ఫర్నిచర్స్ కానీ, గోల్డ్ షాపింగ్ కానీ అలా వెళ్ళినప్పుడు వాళ్ళు ఒక 20K కానీ 30K కానీ అమౌంట్ అయితే డిమాండ్ చేస్తారు. ఇప్పుడు 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ అయితే గనక ఏదైనా కొంచెం జ్యువెలరీ ఐటెమ్స్ అయితే గనక అడుగుతారనమాట. సో ఇప్పుడు మీకు ఒక డౌట్, అక్క మాకుండేది 5K సబ్స్క్రైబర్స్, 2K సబ్స్క్రైబర్స్, 1K సబ్స్క్రైబర్, నాకు ఛానల్ మానిటైజేషన్ ఎలా అవుతుందక్క అంటే ఇంకా ఇప్పుడు మొదటికి వస్తారు. అందుకే చెప్పేది, ఎప్పుడైనా కానీ మనకు ఛానల్ మానిటైజేషన్ అవ్వాలంటే నేను నిన్న వీడియోస్లో కూడా చెప్పాను, షార్ట్స్ ఇంపార్టెంట్, లాంగ్ వీడియోస్ ఇంపార్టెంట్, లైవ్ ఇంపార్టెంట్. ఈ మూడింటిని డైలీ కన్సిస్టెంట్గా డైలీ మీరు ఏం చేస్తారంటే లైవ్ పెట్టాలి, షార్ట్స్ పెట్టాలి, వీడియోస్ పెట్టాలి. నాకు లాంగ్ వీడియోస్ అంటే బాగా ఇష్టము. అదే కాకుండా లాంగ్ వీడియోస్ ఎడిట్ చేసి మాకు పెట్టాలంటే చాలా కష్టంగా ఉందంటే అట్లీస్ట్ ఒక వీడియో అయినా పెట్టండి, ఒకే ఒక వీడియో అయినా పెట్టండి. సో డైలీ ఒక లాంగ్ వీడియో పెట్టండి, ఒక 2 షార్ట్స్ పెట్టండి, ఒక లైవ్ పెట్టండి. 4 నోటిఫికేషన్స్ కంప్లీట్గా అయిపోతాయి మీకు. మేము ఈరోజు పని ఉంది, రేపు చేయలేము యూట్యూబ్ అన్నప్పుడు షార్ట్స్ అయితే కనుక మీరు చేసుకొని ప్రైవేట్లో పెట్టేసుకోండి. ప్రైవేట్లో పెట్టుకొని బయటికి వెళ్ళినప్పుడు జస్ట్ 1 సెకండే అనమాట. సో ఆ 1 సెకండ్ అప్లోడ్ చేసేయండి. ఇప్పుడు ఇంకో డౌట్, ప్రైవేట్లో ఉన్న వీడియోని పబ్లిక్ ఎలా పెట్టాలి? సో నేను నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను. సో ప్రైవేట్లో ఉండే వీడియోని పబ్లిక్ ఎలా పెట్టాలి, ఫస్ట్ మనము వీడియో అప్లోడ్ చేసే ముందు మనం ప్రైవేట్లో ఎలా పెట్టుకోవాలనేవి అనేది కూడా నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఇవండి మనం యూట్యూబ్ స్టార్ట్ చేయడమే కాదు, స్టార్ట్ చేశాక ఎలా దాన్ని సక్సెస్ఫుల్గా రన్ చేసుకోవాలి, ఎలా వెంటనే 4000 వాచ్ అవర్స్ పెట్టుకోవాలి. అదే కాకుండా యూట్యూబ్ స్టార్ట్ చేసామంటే కనుక ఇంట్లో పెద్ద గోల. సో అదొకటి, నీకు అమౌంట్ ఎంత వస్తుంది, స్టార్ట్ చేసావు కదా అమౌంట్ ఎక్కడ అని చెప్పేసి ప్రెషర్ ఉంటుంది. అందుకే కొంచెం ఫోకస్ చేస్తే కనుక మనకి ఫాస్ట్గా మానిటైజేషన్ అయిపోతుంది. మానిటైజేషన్ అయిపోతానే కొంచెం అమౌంట్ వచ్చిందంటే ఇంట్లో వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. సో ఏంటంటే కొంచెం కష్టపడుతుంది, అమౌంట్ వస్తుంది, ఓకే ఫైన్ చాలా బాగుంది అని చెప్పేసి మనకు నెగిటివ్ కామెంట్స్ అనేవి అక్కడ అమౌంట్ వచ్చినప్పుడు కొంచెం తగ్గుతాయి. సో మనం ఛానల్ మానిటైజేషన్ చేస్తాం, ఛానల్ అయితే స్టార్ట్ చేసాం, అమావాస్యకో పుణ్యానికో లాంగ్ వీడియోస్ పెట్టేస్తాం. అంతకుముందు ఛానల్ కూడా సేమ్ ఇలాగే అయిపోయింది. సో అందుకే ఈ ఛానల్లో కొంచెం కేర్ఫుల్గా ఉంటున్నాను. సో డైలీ మనం లాంగ్ వీడియోస్ పెట్టడం, షార్ట్స్ పెట్టడం ఇలాంటివి చేస్తున్నాను. ఇప్పుడు కొంచెం వాచ్ అవర్స్ బాగానే వస్తున్నాయి. నిన్న వీడియోలో నేను పెట్టాను. సో మనకి లాంగ్ అంటే వాచ్ అవర్స్ బాగా రావాలంటే ఎలాంటి వీడియోస్ పెట్టాలి అని చెప్పేసి నేనైతే ఒక వీడియో షూట్ చేసి అందులో పెట్టేశాను. అంటే నేను డైరెక్ట్గా విజిబిలిటీగా కూర్చొని అయితే చెప్పలేదు, కానీ ఏదో ఇలాంటివి మనం కనిపిస్తూ అలా చెప్పేశాను అనమాట. సో వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఒక చిన్న కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీతో ఇలాంటి వాటన్నిటిని డిస్కషన్ చేస్తూ నెక్స్ట్ వచ్చేసి నాకు కొంచెం స్టిచ్చింగ్ ఉందని చెప్పాను కదా, టుమారో ఫెస్టివల్. సో దానికోసం అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇది యాక్చువల్గా అయితే జిగ్జా మిషన్, మీరంతా చూసే ఉంటారు కదా అంతకుముందు వీడియోస్లో. సో జిగ్జా మిషన్ కొంచెం రిపేర్ ఉందన్నమాట. సో దాన్ని కొంచెం రిపేర్ చేసి సో చాలా డేస్ అయిపోయింది దాన్ని స్టిచ్ చేయక, అందుకోసం అని చెప్పేసి ఫాల్స్ వేయాలి. ఇంకొకటి వచ్చేసి నా శారీస్ కొన్ని ఉన్నాయి, రేపు ఫెస్టివల్ కదా, సో కట్టుకోవడం కోసం అని చెప్పేసి పక్కన పెట్టేశాను. సో అవన్నీ ఫీకో వేయాలి ఇప్పుడు. సో దానికోసమే ఈ ప్రిపరేషన్ అంతా. వీడియో అయితే లెంత్ చాలా ఎక్కువ అయిపోతుందని చెప్పేసి నేనేం చేశానంటే కొంచెం కట్ చేశాను. సో స్పీడ్గా పెట్టేశాను, అందుకే మీకు ఇలా కనిపిస్తుంది. సో కొంచెం బోరింగ్గా ఉండదన్నమాట. సో ఇక్కడ నేను ఎంత తీసుకుంటాను ఫీకో కంటే, సో ఫీకోకి వచ్చేసి 100 రూపీస్ తీసుకుంటానండి. అంటే జిగ్జాగ్ అంచులు కుట్టాలి, కింద ఫాల్స్ వేయాలి. ఫాల్స్ నాదే అనమాట. ఫాల్స్ ఎంత అంటే జస్ట్ 15 రూపీస్ నుంచి 20 రూపీస్ మధ్యలో పడుతుంది. మిగతా 80 రూపీస్ నాదే అనమాట. అందులో ఒక 5 రూపీస్ మనకు థ్రెడ్, అంటే ఒక థ్రెడ్ వచ్చేసి 2 శారీస్కి వస్తుంది, అంతకంటే ఎక్కువే వస్తుంది. ఒక థ్రెడ్ వేసుకోండి అంటే 85 రూపీస్ పోతే నాకు వచ్చేసి 15 రూపీస్ పోతే 20 రూపీస్ పోయినా కానీ నాకు 80 రూపీస్ వరకు ఉంటుంది. సో ఇన్వెస్ట్మెంట్ తక్కువ, ఆదాయం ఎక్కువ. సో ఇలాగా ఉండే మన బిజినెస్ని మనం సెలెక్షన్ చేసుకోవాలి. ఎలాగో ఇంట్లోనే ఉంటాను, సో ఏం చేయాలి,
ఖాళీగా ఉంటాను గదా! ఖాళీగా అంటే ఖాళీగా ఏముండను. అప్పుడప్పుడు ఇంకా ఇలాంటివి స్టిచ్ చేస్తా ఉంటే మనకొస్తూ ఉంటాయి. అండ్ ఇది ఈవినింగ్ అనమాట. సో, స్నానం చేశాను. రేపు వరలక్ష్మి వ్రతం గదా! సో, దానికోసమని ప్రిపరేషన్ అనమాట. సో, అన్నీ క్లీన్ అయితే చేసుకుంటున్నాను. లాస్ట్ అమావాస్యకి వ్రతం చేస్తున్నాను గదా! సో, అందుకోసం అని చెప్పేసి నేను క్లీన్ చేయలేదు. ఇప్పుడు వరలక్ష్మి వ్రతం గదా! పైగా నేను అరుణాచలం వెళ్ళాలనుకుంటున్నాను 2 డేస్ తర్వాత. సో, దానికోసమని అంతా క్లీన్ చేస్తున్నాను. సో, ఇక్కడ పీజీ వాళ్ళనమాట. లిఫ్ట్ కోసం వెయిటింగ్. సో, నా వీడియోస్ 90% అవే ఉంటాయి. వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో, పూజ అవన్నీ తీయలేకపోయాను. ఎందుకంటే ఒకటే మొబైల్ ఉంది గదా! సో, వీడియో మొత్తం చూసాక ఇప్పటికైనా అర్థం చేసుకోండి. లాంగ్ వీడియోస్ మీద ఎక్కువ దృష్టి పెట్టండి. మనకు వాచ్ అవర్స్ ఈజీగా వస్తాయి. నైట్ వచ్చేసి రేపటికి సో, మనకు ఏమేం కావాలా ఇంకా ప్రిపరేషన్ అంతా చూసుకుంటున్నాను. సో, ఇక్కడ యాపిల్స్ అవన్నీ వచ్చాయి. పండగ సీజన్‌లో చాలా కాస్ట్ ఎక్కువ ఉంటాయి. సో, అయినా గాని తీసుకోవాల్సిందే గదా! సో, అంతా అంటే రొటేట్ చేసి తీసాననమాట వీడియో. అందుకే మీకు ఇలా కనిపిస్తుంది. సో, నేను చూసుకోలేదు. మళ్ళీ తిప్పి నేను చూపిచ్చాను. ఇక్కడైతే గనుక నాకు అన్నీ అవైలబుల్‌లోనే ఉంటాయండి. సో, బయటికెళ్తే చాలు అన్నీ తీసుకోవచ్చు. ఐ హోప్ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లైక్ ఇవ్వకుండా మాత్రం వెళ్ళకండి ప్లీజ్. సో, ఫైనల్‌గా అయితే ఇదేనండి నా వీడియో. సో, ఈరోజు వీడియో అంతా షూట్ చేస్తాను. రేపు ఆఫ్టర్‌నూను సేమ్ ఇదే టైంకి వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను. తప్పకుండా చూడండి. సో, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.